ఈ ప్రోగ్రామ్ ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం, అండ్ ఇన్ని రోజుల్లో మీరు రన్ టీవీ తెలుగు మీద మార్కెట్లో ఏమని విన్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ప్రిడిక్ట్ చేయగలుగుతారు? అంటే నేను చూసినటువంటి జర్నలిస్టుల అందరికంటే కూడా ఎడ్యుకేటెడ్, కొంచెము సెన్సిబుల్గా, కొంచెం విలువలతో రన్ చేయాలని అభిప్రాయంతో ఉన్నాడు మా చరణ్ అని నా ఫీలింగ్. అది గట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. ఏదో నేను అవుట్వర్డ్ ఫీలింగ్ కాదు, మై గట్ ఫీలింగ్ ఆల్సో. ఐ హర్డ్ అబౌట్ యూ, ఐ హ్యావ్ సీన్ యూ. నేను నీ గురించి కూడా వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నేను రన్ టీవీ గురించి నేను పాజిటివ్గానే వింటున్నాను. నేను అట్లా విలువలతోనే రాజకీయం ఎట్లా మేము చేయాలని అనుకుంటున్నాము. మీరు కూడా జర్నలిజం కూడా చేయాలా, అప్పుడే కొంచెం మనం అంటే నా ఫీలింగ్ ఏంటంటే కన్నా వ్యాపారం కానీ ఏదైనా వ్యక్తిగతం మనం ప్రైవేట్ లైఫ్లోకి వచ్చినప్పుడు కొంచెం కొద్ది విలువలు పాటిస్తూనే పోవాలనేది నా ఫీలింగ్. దాంతోనే మీరు ఉంటారని కూడా నేను ఆశిస్తూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా సార్, యాజ్ ఏ పొలిటీషియన్గా మదనపల్లి ప్రజలకు సందేశం, యాజ్ ఏ డాక్టర్గా మదనపల్లి ప్రజలకు ఒక సజెషన్. మదనపల్లి ప్రజలకు మీరు విజ్ఞతతో ఆలోచించండి, విశేషంతో ఆలోచించండి. మనము నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే వాళ్ళనే మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఒకసారి ఏదో వీడు ఆ పార్టీనే ఈ పార్టీనా అనేది కూడా కాకుండా ఎప్పుడు కూడా క్యాండిడేట్కు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది తట్లుగా మనము ఓట్లు వేసేటప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత అలవాట్లు, మనిషి యొక్క ప్రవర్తన, రేపొద్దునే నిజాయితీతో పరిపాలిస్తాడు, మన కోసం పనిచేస్తాడు, మోసం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆదరించాలా అనేది నెంబర్ 1. ఇంకా రాజకీయంగా అయితే కన్నా హెల్త్ వైజ్ ఎత్తుకుంటే కన్నా అది ప్రాబ్లం. మీరు ఫర్ ఎనీ ప్రాబ్లం ఇండివిజువల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత యొక్క అలవాట్లు, వ్యక్తిగత శుభ్రత అనేది మనము జీవితంలో ఆరోగ్యానికి మొదటి మెట్టవి. అవి మనం వ్యక్తిగత అలవాట్లు ఇప్పటి నుంచి కల్టివేట్ చేసుకోవాలి. శుభ్రత కానీ, మంచి క్రమశిక్షణ అయ్యేటువంటి జీవితం కానీ, హెల్తీ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే మనం జబ్బులకు దూరం కావచ్చు. ఇన్ని చేసుకున్నా కూడా ఈ మనం బ్రతుకుతున్నటువంటి యొక్క సొసైటీలో, వ్యవస్థలో, వాతావరణంలో మార్పుల వల్ల అయితేమి, వాతావరణం కాలుష్యం అయితేమి, మనం తింటున్నటువంటి ఫుడ్ అసలు ఆ విషపూరితమైనటువంటి ఆహారం కూడా ఉంటుంది కొన్ని వరకు. అసలు కొంతమంది అంటున్నాడు మొన్న ఒకతను, అసలు టమోటానే తినద్దండి సార్ అని. ఎన్నిసార్లు టమాటాకు మందులు కొడతామో దాంట్లో అంతా మందే ఉంటుంది. అట్లా విషపూరితమైన ఆహారం తింటున్నాం. దీనివల్ల కూడా మనము ఉంటాం. ఇవన్నింటినీ కూడా కొద్దిగా వీలైనంత వరకు మనము అందరూ పండించుకోలేం కాబట్టి పండించిన రైతుల మీద ఆధారపడే, ఆ పంట మీద ఆధారపడే ఆ పంటనే తింటాం. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని ఉంటే కనుక జబ్బులకు దూరంగా ఉంటాం. హెల్తీ హ్యాబిట్స్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ డిసీజెస్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా సార్ ఓన్లీ 30 to 45 minutes స్పెండ్ చేస్తాను చరణ్ అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది, ఇంకా మేము కూర్చొనే ఉన్నాము. సో చాలామంది పేషెంట్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ మా కోసం 2 గంటలు మా కోసం టైం స్పెండ్ చేసి మాతో ఎన్ని విషయాలు పంచుకునే దానికి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ మీ కళలు, మీ ఆశలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భవిష్యత్తులో మీరు ఏ న్యూస్, ఏది ప్రెస్ మీట్, ఎప్పుడు మీరు ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నా రన్ టీవీ తెలుగు అయితే మీతో ఎప్పుడూ ఉంటుంది. సో ఈ చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారి మీతో ప్రారంభించడము నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రాము అదే రేంజ్లో సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విషయాస్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.